హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇడ్లీలోకి టేస్టీగా చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా శనగగుళ్ళు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. నూనె వేయకుండా వేయించుకోవాలి. అలాగే శనగపప్పు కూడా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 2 పచ్చిమిరకాయలు, అలాగే అవి వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేయించుకొని అవి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఈ తాలింపు అంతా వేగిన తర్వాత చట్నీలో వేసేసుకోవడమే. అట్లాగే మా అబ్బాయి స్పీచ్ నచ్చినట్టయితే లైక్ చేయండి.